హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? నేనైతే దేవుడి దయ వల్ల ఆ బాబా గారి దయ వల్ల బాగానే ఉన్నానండి. మీరందరూ బాబా దయ వల్ల బాగుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే కొత్త వీడియోలోకి వచ్చిద్దామండి, వెళ్ళిపోదాం. ఏంటంటే లాస్ట్ 2 వీడియోలు నా జీవిత చరిత్ర చెప్పుకున్నాను కదండి. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ అండి ఇది. అంటే ఇంకెంత అవుతుందో తెలీదు, అంటే టైం బట్టి వీడియో లెంత్ బట్టి నేను చెప్తాను. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లాస్ట్ వీడియోలో మీకు ఎంతవరకు చెప్పానంటే మా పాప పుట్టి మా బాబు కడుపులో పడితే నేను ఎన్ని బిజినెస్లు చేశానో, ఎలాగ పెంచానో అని మీకు చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎలా మోసపోయాను కూడా చెప్పాను మీకు. ఆ తర్వాత మా ఫ్యామిలీ నేను చెప్పడం మర్చిపోయాను కదా, మా అత్తవారి ఫ్యామిలీ ఎవరెవరో అనేసి. మా ఆయనతో పుట్టిన వాళ్ళు 4 అన్నదమ్ములండి. అంటే మొత్తం 4, ఒక ఆడబిడ్డ అన్నమాట. పెద్ద ఆయన వైజాగ్లో ఉంటారు. రెండో ఆయన రీసెంట్గా ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. మూడో అతను మా ఆయన గారండి. తర్వాత లాస్ట్ అతను నర్సీపట్నంలో ఉంటారు. మీకు పెళ్లి వీడియోలో చూసి ఉంటారు కదా. అంటే ఆ మధ్య గారు అబ్బాయితో పెళ్ళి అయిందని మా ఆడపడుచుని కూడా మీకు పరిచయం చేశాను. మీకుంటే నా ఫ్యామిలీ ఫోటో పెడతానండి, పిక్ పెడతాను, చూసేయండి. మరి తర్వాత అందరూ కొంచెం బాగానే సెటిల్ అయిపోయారండి. కొంచెం మాదే కానీ పర్వాలేదండి, అన్నానికి గుడ్డకి లోటు లేదు మాకు. ఆ బాబా గారు మాకు ఇచ్చారు. ఇప్పుడు బాబుకి పెళ్ళి అయిపోయింది, బాబు కూడా ఉద్యోగం వస్తుంది, పర్వాలేదు, ఆ నమ్మకం ఉంది బాబా గారి మీద. తర్వాత నేను బాబా గారి మీద కూడా నేను వీడియో పెడతానండి. నా జీవితంలో బాబా గారు ఏం చేశారు, ఎంత సపోర్ట్ ఉన్నారు, ఏమేమి అడిగితే అన్నీ చెప్తాను. ముందు ఇవి కొంచెం వీడియో అయిపోయిన తర్వాత, అంటే ఇవి చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. అయితే నేను వ్యాపారాలు ఎన్ని చేశానో మీకు తెలుసు, చెప్పాను లాస్ట్ వీడియోలో. సాయంత్రం పోతే స్నాక్స్ చేసేదానండి. పకోడీలని, బజ్జీలని చేసేదాన్ని, అలాగే టిఫిన్లు చేసేదాన్ని. మా పాప ఇంజనీర్ చదువుకుందండి. మా పాప పెళ్ళి అయిపోయింది, దానికి ఒక బాబు అన్నమాట. హైదరాబాద్లో ఉంటుంది, ఉద్యోగం చేసుకుంటుంది. మా అల్లుడు కూడా చాలా మంచివాడు అండి. పర్వాలేదు, చక్కగా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మా అమ్మాయి కోసం నాకు బెంగలేదండి. మా బాబు కూడా పర్వాలేదు, అంటే ఉద్యోగం వస్తుంది అని నమ్మకం ఉంది. ఉద్యోగం వచ్చింది, వాడు సెటిల్ అయిపోయిన తర్వాత మాకేవి ఇది లేదు, అంటే డోకా లేదు. కానీ అంటే మేము ఇక్కడే ఉంటామండి, ఈ ఊళ్ళోనే ఉంటాం. ఎప్పుడైనా బాబుకి ఇబ్బంది అయ్యి లేదమ్మా అమ్మ నాన్న అంటే మేము కొంచెం పెద్దవాళ్ళు అవుతాం కదా, ఒకరే ఉండలేము. సంపాదన అంత మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మా ఆయన గారు క్లినిక్ అని, క్లినిక్ లో వస్తుంది. అలాగే కొంచెం కోవిళ్ళు గట్ట దీపాలు పెడుతుంటారు. ఎందుకంటే మా బ్రాహ్మణ కుటుంబం కదా, మా బ్రాహ్మణ్స్ కట్టు మాది అది వృత్తి. మేము తప్పు పెట్టట్లే, బ్రాహ్మణ్స్ కి అందరూ ఇప్పుడు తప్పు పెట్టుకుంటారు. కానీ ఇవాళ రేపు అంటే బ్రాహ్మణ్స్ పిల్లలకి, అంటే మగ పిల్లలకి పిల్లల్ని ఆడపిల్లల్ని ఈయనకి నచ్చకుండా ఉన్నారండి. అంటే పెద్ద బ్రాహ్మణ్స్ పౌరుషులు ఉంటారు కదండి, బాగా సంపాదిస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. అంటే మేము అంత లేదండి, అంతంత మాత్రానే. ఏదో తిండికి బట్టకు లోటు లేకుండా అలాగా బండి నడుస్తుంది. అంటే పెద్ద వాళ్ళ సంగతి చెప్తున్నారు. అంటే పెద్ద వేద మంత్రాలు చదివిన వాళ్ళు, పెళ్లిళ్ళు చేయించిన వాళ్ళు, ఉపనయనాలు చేయించిన వాళ్ళు ఉంటారు కదా, కోవిడ్లోని చదివిన అదే కోవిడ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా అండి లక్షల కొద్దీ వస్తుంది. ఎందుకంటే హోమాలు జపాలు అన్ని చేస్తుంటారు, బోలో లక్షలు తీసుకుంటుంటారు. కొంచెం పోయినా సరే మిగులుతూనే ఉంటుంది వాళ్ళ. పోనీ ఆ సంగతి మనకి ఎందుకండి, అంటే ఆ టాపిక్ అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఆ టాపిక్. ఇప్పుడు నా టాపిక్కి వస్తా. అయితే మా బ్రాహ్మణ కుటుంబం కదా, మా ఆయన గారు అలా కోవిలికి వెళ్తుంటారు, అలాగా పూజ అన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. అయిపోతుంది, అలా గడిచిపోతుంది మన జీవితం. అయితే నేను చెప్పే వచ్చేది మాట ఏంటంటే,
జీవితంలో ఏమీ లేదండి, ఎవరు తోడు లేదండి, మనం అలా ఉండిపోకూడదండి. ఇటు పుట్టింటి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, అత్తింటి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనం ధైర్యంగా ఉండాలి. మా భార్యాభర్తలు, మా ఆయన గారు, నేను చాలా పీస్ఫుల్ గా ఉంటామండి. అంటే దేనికి గాబరా పడిపోము, ఫ్యూచర్ లో ఏం జరిగిపోతుంది, ఎలా ఉంటామని బెంగ పడిపోము. జరుగుతుంది. నేను ఒక్కడే, నేను బాబా గారిని నమ్ముకున్నాను కదండి, నా బాబా గారే చూసుకుంటారని నేను చేసి, అలాగని కూర్చుంటే మనకి వచ్చే పడిపోవండి, డబ్బులు కానీ తిండి కానీ వచ్చి పడిపో. కష్టపడాలి, మన వంతు మనం కష్టపడాలి, ఫలితం ఆశించకూడదు కదా. అయితే అలాగా టైము గడిచిపోతుంది. నేను ఎన్ని పనులు చేసేదాన్ని, ఎన్ని బిజినెస్ చేసేదానో. గాజు షాప్ పెట్టాను, అలాగే ఆ కవర్లు చేశాను, కిరాణా షాప్ పెట్టాను, అన్నీ అయిపోయాయండి. అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ పెట్టాను. ఆ టిఫిన్ కూడా బాగా అయిందండి. ఒక 1.5-2 సంవత్సరాలు బాగా నడిచింది. కానండి ఒకరు బతికితే చూడలేరండి ఎవరు. ఏమంటే మా దగ్గరే కొనేవాడు టిఫిన్స్. మా బేరం చూసి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు, అంటే పై ఊరి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారండి, మా వీధిలోనే పెట్టుకున్నారు. అప్పటికి నేను ఒక్కదానే మా వీధిలో ఉండేదానండి. ఏ వీధి నుంచో వచ్చేవారు, నా ఇడ్లీ చాలా బాగుంది, నా టిఫిన్ చాలా బాగుందని అందరూ మెచ్చుకునేవారు. అలాంటి నా వ్యాపారం మెల్లిమెల్లిగా తగ్గిపోయిందండి. దేనివల్ల అంటే పోటీలు అన్నమాట. దేనికైనా పోటీ ఉంటే ఉంటుంది, కానీ ఏం చేస్తాం, అలా పోటీ అంటే వాళ్ళకి, అంటే మేము మధ్యలో ఉన్నాం, ఈ వీధి కొసకున్నాము, అంటే మధ్యలో ఉన్నాము. ఆ వీధికి కొస పెట్టారు, ఈ వీధికి కొసకి ఇటు పెట్టారు, మళ్ళీ ఆ వీధికి ముందుకు పెట్టారు. అంటే జనాలు ఎలాగొస్తారని చెప్పండి. తర్వాత ముందుని పెట్టారు, అంటే చుట్టుపక్కల పెట్టేశారు అన్నమాట. పెడితే ఏంటి, జనాలు ఎలా కొంటారు చెప్పరా, ఎక్కడ దగ్గర అయితే వాళ్ళు అక్కడే కొంటారు అన్నమాట. డబ్బు ఎక్కువైనా తక్కువైనా, ఎవరు ఎక్కువ ఇచ్చిన చేసినా అక్కడే కొంటారు. ఎందుకంటే మరి ఎంత టైంకి రావాలి, ఎంత దూరం నుంచి రావాలి, కొనుక్కోవాలి. అక్కడ మన ఇంటి పక్కనే ఉంది కదా, కొనుక్కుందాం అనేసి కొనుక్కుంటారు. బేరం అలాగే తగ్గిపోయింది నాది. అదే ఎక్కడి నుంచో వచ్చి మా వీధిలో పెట్టి నా బేరం చెడగొట్టారండి వాళ్ళు. ఉంటారండి జనాలు, మనుషులు అలా ఉంటారు. పోనీ వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు పెట్టుకుంటున్నారు కదా, మనం ఇంకెక్కడ బజార్లో కూడా పెట్టుకుందాం అని అనుకోరండి. అంటే వాళ్ళది తప్పు పట్టట్లేదు, వాళ్ళది పేద కుటుంబమే. కానీ మరి ఏం చేస్తాం, మన లక్, మన అదృష్టం అంతవరకే ఉంది. మరి ఏం చేస్తాం. ఆ టిఫిన్ సంగతి ఇదే. క్యాటరింగ్లు పెట్టుకున్నానండి, ఒక 30 మందికి 40 మందికి క్యాటరింగ్లు పెట్టుకున్నాను అనమాట. క్యాటరింగ్లు పెట్టుకుని, కానీ నేనేంటనుకున్నానంటే, మా పాప చదువు ఉద్యోగం వచ్చే వరకు చేస్తాను, తర్వాత మాది శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ మధ్య నుండి నాకు షుగర్ అటాక్ అయింది. ఆ షుగర్ అటాక్ అవడం కొంచెం మనకి ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది కదా మనకి. అలాగే అనుకున్నా. కానీ బాబా గారు ఎక్కడ ఎప్పుడు ఏంటి ఇయ్యాలో, ఎప్పుడు ఎక్కడ తుంచాలో అన్ని తెలుసండి. అంటే నేను అనుకున్నాను ఏంటి, మా పాపకి ఉద్యోగం వచ్చే వరకు నేను చేస్తాను, తర్వాత మానేస్తాను, మరి ఓపిక ఉండదు, మరి ఎందుకు పాప ఉద్యోగం చేస్తుంది కదా అని. అలాగండి మా పాపకు ఉద్యోగం వచ్చింది. కరెక్ట్ గా ఒక 1-2 నెలలకి నా బిజినెస్ అన్ని డౌన్ అయిపోయాయండి, ఆటోమేటిక్ గా బంద్ అయిపోయాయి అన్ని. ఎలాగ జరిగిందో ఆటోమేటిక్ గా జరిగిపోయింది. నేను కూడా నేను చెప్పాను కదా, దేనికి బెంగపడ్డం, మన డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఏమి ఉండదండి. ఏదైనా సరే నేను తేలిగ్గా తీసుకుంటాను. మీరు కూడా ఎప్పుడైనా సరే మీకు వ్యాపారంలో పెట్టి నష్టపోయినా, బేరాలు లేకపోయినా మీరు డిప్రెషన్ లోకి వెళ్ళకండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముకుంటారో ఆ దేవుణ్ణి నమ్ముకోండి, అతనే తోవ చూపిస్తారు మీకు. బాబాగారు అయితే బాబాగారు, ఏడుకొండలు వాడతే ఏడుకొండ, ఏ గురువు అయినా ఏ దైవం అయినా నమ్ముకోండి, వాళ్ళే చూస్తారు మీకు, వాళ్ళే మీకు. ఎందుకంటే నా జీవితంలో అలాగే జరిగింది. ఎందుకంటే నాకు అన్ని దేవతల కన్నా అంటే నాకు గురువు మా సాయిరామ్ గారు, సాయిబాబా గారు, బాబా గారు. అదే బాబా గారు నాకు ఒక సిద్ధ గురువుని చూపించారు, సద్గురువుని, అదే సిద్ధ గురువుని. అతను ఎవరంటే మన రమణానంద మహర్షి గారు. నాకు 2010లో 2009 అలాగా పరిచయం అయ్యారండి. అంటే ఆ బాబా గారు నాకు పరిచయం చేశారు.
అతను చెప్పే బోధ, ప్రవచనాలు ఇన్ని నాకు చాలా మారాను. ఎందుకంటే అప్పట్లో నేను ఎలా ఉండేదానంటే సెన్సిటివ్, అన్నిటికీ భయపడిపోయి ఏడ్చుకొని, ఎవరైనా ఒక తిట్టినా ఏడ్చుకొని, ఈర్ష అన్ని ఉండేవి. మన మానవ ఉప్పు కారం తినేవాళ్ళం కదండి, పులుపు మనకు ఉంటుంది ఎంత మనం చేసింది. కానీ మా బాబా గారు పరిచయం అయిన తర్వాత నా జీవితంలో వచ్చేదాకా, అలాగే మా గురువు గారు, అంటే ఇతను పరమ గురువు మా బాబా గారు, అతను సిద్ధగురు సారీ గురుగారు పరిచయం అయిన తర్వాత మా లైఫే మారిపోయిందండి. అంటే లైఫ్ మారిపోయిందండి. మా పాప ఉద్యోగం, పెళ్లి అంతా అతని చేతుల మీదుగా అయిందండి. చేతుల మీదుగా అంటే అతనే వచ్చి ఆశీర్వదించి అది కాదండి, ఎక్కడున్నా అతను సిద్ధగురువు కాబట్టి ఎక్కడున్నా సరే ఆశీర్వదిస్తారు. అతను చెప్పినట్టే జరిగింది. అలాగే మా బాబు ఉద్యోగం అయినా సరే, అదే ఉద్యోగం రాబోతున్న ఉద్యోగం వస్తుంది కదా, ఏదో ఉద్యోగం వస్తుంది కదా, ఆ ఉద్యోగం అయినా సరే, తర్వాత మా లైఫ్ లో జరిగేవన్నీ కూడా ఆ బాబా గారు చూసుకుంటారని నేను వదిలేశానండి. ఎందుకంటే ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తిండి మానేసి, నిద్ర మానేసి, మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని చేస్తే తిరిగి రావు కదండి. మనం ధైర్యంగా ఉండి దేనికి బెంగపడకుండా ఆ బాబా మీద మన కష్టం మనం పడతాం. మనం శ్రమ పడితే డబ్బులు రావు కదా, డబ్బులు ఊరికే రావు కదండి, కష్టపడితేనే వస్తాయి. తర్వాత ఆ దైవమైనా గురువైనా తర్వాత చూసుకుంటాను. ఏదో కూర్చున్నాను నేను, నాకు డబ్బులు వచ్చి పడిపోవాలి అనేసి అలా ఉండకూడదు కదా, అదండి. తర్వాత ఇంకేంటి అంటే, నేను ఇంకా బట్టల షాప్, కిరాణా షాపులు కూడా పనిచేశానండి. నేను చేసే పని లేదు, నేను చేసే వ్యాపారం లేదు. ముందే మీకు వీడియో చెప్పాను కదా, కిరాణా షాప్ లో పనిచేశానండి. ఒక నెల రోజులు పనిచేశాను, కానీ చేయలేకనమాట. అంతే, అంటే ఎక్కువ పని ఉంటుంది. తెలుసు కదా, కిరాణా షాప్ లో పని ఎక్కువ ఉంటుంది. నాది భారీ శరీరం, అలాగే షుగర్ కూడా అటాక్ అయింది. దానివల్ల ఒక నెల చేసాను, నాకు నచ్చలేదు అనమాట, వదిలేసిన తర్వాత మా చుట్టాల అమ్మాయి ఆ బట్టల షాప్ లో పనిచేస్తుంది అనమాట. పనిచేస్తే ఒకసారి నేను ఎలాగో, మా పాప పెళ్లి అయిపోయింది 2017లోని. పెళ్లి అయిపోయి 6 నెలలు 7 నెలలు అయింది అనమాట. అయి ఇలా కూర్చుంటే ఆ పిల్ల వచ్చింది, అంటే మా చుట్టాల అమ్మాయి వచ్చిందంట. చుట్టాల అమ్మాయి వచ్చి, అత్త ఏంటేలా మాటలు నాకు ఏదో ఒకటి పని చూడవే, ఖాళీగా కూర్చున్నాను, పెళ్ళి వెళ్ళిపోయింది, ఎంతగానో కూర్చొని తింటాను. అలాగే ఇతను ఏంటి సంపాదిస్తాను, ఇంకా బాబు చదువు ఉంది, ఇంకాను ఏదో ఒకటి 4 రాళ్ళు సంపాది, నా ఖర్చుకు నాకు పనికి వస్తుంది కదా, 4 రాళ్ళు నా ఖర్చుకి గడిగడికి నేను అడగలేను కదా మావయ్యకి. నేను పువ్వు కొనుక్కుంటాను, నేను జాకెట్లు కొనుక్కుంటాను, చీరలు కొనుక్కుంటాను అన్నిటికీ నేను అడగలేను కదా. అందుకు పని చూసి పెట్టవే అంటే, అలాగే అత్త నేను చేసే బట్టల షాపులో ఒక ఖాళీ ఉంది, అలాగే పండగ సీజన్ కదా, అంటే అప్పుడు డిసెంబర్ అండి, పండగ సీజన్ లో తీసుకుంటారు. ఎందుకంటే బాగా బేరాలు ఉంటాయి కదా, అప్పుడే కదా అందరూ బట్టలు కొనుక్కుంటారు. అయితే పలానా రోజు వచ్చి జాయిన్ అయిపో, నేను చెప్తానులే అతనికి అన్నాను. చెప్పడమే తొలుగు. మా ఆయన గారండి ఏం చెప్తే ఏమి వద్దంటారండి. ముందు ఎందుకులే మనకి ఇలాగ అలాగ అంటారు, కానీ తర్వాత చెప్తే మాత్రం వింటారండి. అలాగే నేను బట్టల షాప్ లో జాయిన్ అయ్యాను. అతను చాలా మంచివాళ్ళండి, భార్య భర్తలు ఇద్దరును. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచివారు, మాకు తెలిసిన వాళ్ళేమాట, అంటే మా వీధిలో ఉన్న వాళ్ళే అలాగమాట. నేను 3 ఏళ్ళు చేశానండి. అంటే 2018 15 డిసెంబర్ లో చేసిన. మా పాపకి జూన్ 30 పెళ్లి అయింది, జూన్ 30, 31 పెళ్లి అయింది. అలా 2 నెలలు ఖాళీగా ఉండి అన్ని అయిన తర్వాత డిసెంబర్ 1st వీక్ లో అలాగా జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అవుతే అక్కడ వాళ్ళ స్టాఫ్ అందరూ మంచి వాళ్ళే, ఓనర్స్ అందరూ మంచి వాళ్ళే. అలాగా COVID-19 20 వరకు చేశాను. బాగా సంపాదించుకున్నాను. అంటే నాకు కావాల్సిన నేను కొనుక్కున్నాను,
చేతి నిండా డబ్బులు ఉండేవి. మా ఆయనకి అడగవలసిన పని లేదు. నాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాను, నాకేంటంటే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకున్నాను, అన్ని చేశాను. COVID-19 లో అలాగే చేశానండి. కోవిడ్ వచ్చినా సరే ఈ మా ఊర్లో పెద్దగా ఎక్కువ ఉన్నా సరే వెళ్ళేవాడని, పర్వాలేదు చేసాము. చక్కర 2020 కూడా వచ్చింది కదా కోవిడ్. అదే 2021 కూడా ఎంటర్ 2021 మరి జూన్ వరకు ఇలాగా జూలై వరకు 2 ఏళ్ళు చేశానండి. తర్వాత మా పాప కన్సీవ్ అయింది. అయితే ఉద్యోగస్తులు కదా, ఉద్యోగం వెళ్తుంటుంది. మరి దానికి రాగానే సరిగా ఆరోగ్యంగా తిండి ఉంటుందో ఉండదో తల్లికి పనిస్ కదండి, కొంచెం బెంగ ఉంటుంది. వాళ్ళ అత్తగారికి రావడానికి అవ్వదు. అందుకని నేను అమ్మ నీకు దగ్గరుండి నేను చూసుకుంటాను, నేను వస్తాను అంటే అలాగే రా అమ్మ అన్నది. ఉద్యోగం పోయా. మరి ఎలాగా మరి ముందు తల్లికి బిడ్డే కదా ముఖ్యం. ఆ ఉద్యోగం తర్వాత చూసుకుందాంలే అనేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. మా కన్సీవ్ అయ్యా జాగ్రత్తగా చూసుకుని 9 నెలలు అయ్యి పిల్లడు మనవడు పుట్టాడు. ఆ మనవడికి 2 సంవత్సరాల దాకా 2 సంవత్సరాల దాకా ఉన్నానండి. అంటే ఏకంగా ఒకేసారి ఉండిపోలేదు. అక్కడ 3 నెలలు ఇక్కడికి వచ్చి పండగ పుణ్యానికి శ్రావణ మాసం అని పండగ పుణ్యం దీపావళిని రావడం, ఇక్కడ 10 రోజులు ఉన్న ఇల్లు గుమ్మాలన్నీ దులుపుకోవడం, క్లీన్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం. అలాగే పాపం మా అత్తగారు ఇక్కడే ఉంటారండి. పాపం మా ఆయన గారు చూసుకునేవారు. అలాగే మా ఆడగుడిచి కూడా వచ్చి ఆవిడ చూసుకునేవారు. పాపం వచ్చి వండి పెట్టి చేశారు. ఈ లోపలే మా అత్తగారు పడిపోయి కాలు చెయ్యి ఇరిపోయింది. అంతకు ముందేమో కాళ్ళు చెప్పులు ఉంటాయి కదండి, అరిగిపోయాయి, అవి జిగురు లేదని. అదొకటి చెయ్యి ఇరిగిపోవడం. నేను మనవని చూసుకున్నాక అక్కడ ఉండిపోయాను. మరి ఏం చేయండి చెప్పండి. మా ఆడపడుచు పాపం వచ్చి చేసేవాళ్ళు. చేసిన తర్వాత 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయిన తర్వాత నేను పాప కన్నాను, బాబు పెద్దవాడు అయ్యాడమ్మా, వాళ్ళకి ఏదో ప్లే స్కూల్లో ఏదో జాయిన్ చేసిండి. అక్కడ చూస్తే నాన్నకి ఒంట్లో బాగుంటే నువ్వు భార్య భర్త దగ్గర ఉంటే కదండి కొంచెం సౌకర్యంగా చూడగలదు. ఏదో ఆకలి బతికిస్తాం, గాలిని ఏదో తినిసి బతికిస్తారు. పాపం ఎలాగో అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇతను మంచి అతను కాబట్టి. అదే ఇంకోపాటి మూడోదినా నువ్వే ఉండాలి, నువ్వు ఉండకపోతే నేను తిన్ను, నాకు వంట రాదు, నేను చూడను, నువ్వే ఉండాలి, వాళ్ళు ఏదో చూసుకుంటారులే, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే, ఎందుకు అనలేదు. కానీ అతను కూతురు అంటే చాలా ప్రేమ. అందుకే వెళ్ళి చేసి వచ్చి పాపం ఇతను అడ్జస్ట్ అయిపోయేవారు. ఇతనికి కాస్త కూస్త వంట చేయడం వచ్చండి. అలా అన్నం వండుకుని పప్పు వండుకున్నా బయట నుంచి పొయ్యి నుంచి కర్రీస్ తెచ్చుకొని తినేవారు. ఇలా మా ఆడపడుచు వచ్చేవారు కదండి, చూసారు. పాపం మా ఆడపడుచు పిల్లలు మంచి వాళ్ళే, వాళ్ళు పంపించబట్టే కదా వస్తారు, లేదంటే ఏ తల్లిని పంపించుతారని. ఇంకెంత వయసు వచ్చినా సరే అమ్మమ్మ సేవ చేయడానికి వెళ్ళు అని అంటారు. చెప్పండి, ఆ పిల్లలు మంచిగా. ఎందుకంటే ఆవిడకి 60 నిండే. ఇప్పుడు 60 నిండే ఆవిడ మళ్ళీ చేయాలంటే తల్లి రుణం తీర్చుకోవాలి, తప్పు కాదు. కానీ పిల్లలు ఒప్పుకోవాలి కదా, కోడలు ఒప్పుకోవాలి, ఆవిడ కోడలు ఒప్పుకోవాలి, కూతురు ఒప్పుకోవాలి, కొడుకు ఒప్పుకోవాలి కదా. వాళ్ళకి 2 పిల్లలు కూడా. అత వెళ్ళమ్మా, ఎందుకంటే చిన్నప్పుడల్లా మా పిల్లలకి మా అత్తగారే పెంచారండి, పెంచి పెద్ద చేశారు. చిన్నప్పుడు మా మేనగోళ్ళ పిల్లలు కూడా ఈవిడే పెంచారు, పెద్ద చేశారు ఒక 10 ఏళ్ళ వరకు. ఆ కృతజ్ఞత భావంతో ఆ దీంతోనే అమ్మమ్మ ఇలా పడిపోయింది, అత్త అమ్మో అక్కడ ఉంది, వాళ్ళ పిల్లల్ని చూసినాక వెళ్ళింది, మావయ్య ఏంటి చూడగలరు, వెళ్ళమ్మా చెప్పేసి వచ్చారు. దగ్గర 12 నెలలు అలా. అంటే ఆవిడ ఫస్ట్కి వెళ్ళడం, పెన్షన్ తీసుకోవడం, ఒక 4 రోజులు అక్కడ వాళ్ళ ఇల్లు చెక్క పెట్టుకోవడం, నేను వచ్చి ఇలాగ ఇక్కడ ఇల్లు చెక్క పెట్టుకుని అక్కడికి వెళ్తాను. పాపం ఆవిడ ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి చెక్క పెట్టుకుని వాళ్ళ ఇల్లు దులుపుకోవడం, చేసుకుని రావడం, అలాగే జరిగిందండి. అది సంగతి అండి. ఇది జరిగింది, అయింది. ఇప్పుడు కొంచెం ఆవిడకి తగ్గింది, పర్వాలేదు, బాగానే ఉంది. మా అత్తగారికి ఇప్పుడు మా ఆడపడుచు కూడా మా ఆడపడుచు కూతురు దగ్గర ఉంటున్నారు. అలాగా జీవితం వెళ్ళిపోతున్నదండి.
ఇదండి నేను మొదలెట్టిన 3 ఎపిసోడ్లు అనుకున్నాను, ఎన్నో ఎపిసోడ్లు అని, కానీ ఉన్నాయి టాపిక్స్ ఉన్నాయి చెప్తానంటే అన్ని ఒకే టాపిక్స్ లో పెడితే మీకు బోర్ కొడుతుంది చెప్పడానికి, అదే వినడానికి మీకు బోర్ కొడు ఏంటా గడిగడికి అదే చెప్తుంది అని అనుకుంటారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకా టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? మరి మీకు ఏ టాపిక్ మీద మాట్లాడాలి కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. దీనికి ఏంటి చెప్పడం, ఇదేం మాట్లాడుతుందని అనుకోకండి. అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా కష్ట సుఖాలు పంచుకుంటే కదా మనకి కొంచెం గుండె తేలిక పడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దేనికండి, ఇప్పుడు సొంత ఫ్యామిలీ కాదండి, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ కాదు, అదే మనం ఏర్పరచుకు అంటే బంధం పెంచుకున్న ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఒక సోషల్ ప్లాట్ఫామ్ వచ్చింది, దాంట్లో మెంబర్స్ వస్తున్నారు, సబ్స్క్రైబర్స్, వాళ్ళందరూ మనం ఫ్యామిలీ మెంబర్సే కదా. వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళది చెప్పుకుంటే నేను ఈ వీడియో ద్వారా నేను చెప్తే మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. అంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు, ఇన్ని కష్టాలు ఇలా చేయకూడదు అనేసి అనుకుంటారు కదా. అందుకని చెప్తున్నాను. మీ పర్సనల్ విషయాలు నాకు కావాలని అలా కాదు, ఎందుకంటే నా జీవితం నేను మీ ముందే పెడుతున్నాను కదా. అలాగే మీ జీవితంలో అంటే అంత పర్సనల్ లోపలికి వెళ్ళిపోయి చెప్పక్కర్లేదండి సోషల్ మీడియాలో, నేను కూడా అలా చెప్పుకోలేను. ఏదో మనకి జరిగిన కొన్ని సంఘటనలు ఇవి అవి మీరు చెప్తే నేను నా వీడియోలో నేను చెప్తాను, నలుగురికి ఉపయోగపడుతుంది అనేసి. ఇంకే కాదు, అంటే మీరు ఎలా కష్టపడి పైకి వచ్చారు, ఎలా చేశారు, మీ జీవితం ఎలా సాగింది అనేసి కామెంట్ సెక్షన్ లో పెట్టే ఒక ముక్కలో పెడితే నేను అనుకుంటున్నాను మీ ఇష్టం అది. ఓకే అమ్మయ్య, ఇప్పుడు అయింది 3 ఎపిసోడ్ లో ఇది ముగించాను నా జీవిత చరిత్ర. అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో ఏంటంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పిల్లలు ఎలా ఉండాలి, ఆ టాపిక్ అయితే నేను మాట్లాడతాను. మధ్య మధ్యలో నేను బ్లాగ్స్ కూడా చూపిస్తుంటానండి. నేను నాకు బ్లాగ్స్ ఛానలే, కానీ మీరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేసి నేను దీనిలో దూరాను. అంటే ఇది చెప్దాం అనేసి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పనులు చేస్తూ టాపిక్ మాట్లాడేమనుకోండి, ఇప్పుడు వీడియో లెంత్ ఎంత ఉంటుంది అంటే ఒక మనం చేసే విధానం, ఈ పనులు వంట అయినా సరే దేని చెప్పుకుంటే ఒక 10 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. అదే అంటే లిమిట్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం టాపిక్ మాట్లాడాలి. అలా నాకు కుదరట్లేదు అనమాట అదే మనం ఆన్ గా కూర్చొని ఇలాగా మీతోని ముఖాముఖిగా మాట్లాడితే ఎంత టైం అయినా పర్వాలేదు, 20 నిమిషాలు 30 నిమిషాలు అలా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఈ ఎంచుకున్నానండి, ఈ దారి ఎంచుకున్నాను. మీకు నచ్చితే కనుక ఈ నా టాపిక్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్తారు కదా. మరి నా వీడియో చూస్తారా? చూడండి, మరి చూస్తే కదా నా ఇది చూసేయండి. మరి ఇంకేంటంటే మళ్ళీ కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. బోర్ ఎక్కించుంటే కనుక క్షమించండి. ఓకే, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సీ యూ. మా ఇంటి సంగతులు.